ఎందుకంటే మనకు కూడా ఏదన్నా దేశంకి వెళ్ళినప్పుడు మనం కంపేర్ చేసుకుంటాం. అరే మన దేశంలో ఇది లేదు కదా, లేకపోతే మన దేశంలో ఇది బెటర్గా ఉంది ఇక్కడ బాగాలేదు, మన దేశంలో బాగాలేదు ఇక్కడ బెటర్గా ఉంది. ఇలాగా ఫుడ్ కావచ్చు, లేకపోతే అక్కడ వసతులు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, డెవలప్మెంట్ ఇది కావచ్చు, ఇవన్నీ మనం కంపేర్ చేసుకుంటాం. మనం ఏంటంటే కరెన్సీతో మొదలవుతుంది కంపారిజన్ అనేది. ఇక్కడ ఏదన్నా దేశం పోవాలన్నప్పుడు మనం కరెన్సీ, ఆ దేశ కరెన్సీ తీసుకోవాలి. అక్కడ మనకు అర్థమవుతుంది మన దేశ కరెన్సీకి ఎంత వాల్యూ ఉందనేది మనకు వేరే కంపారిజన్ చేసినప్పుడు అర్థమవుతుంది. సో అలాగా ఈ అబ్బాయి కంపారిజన్ చేసుకుంటూ ఇండియాలో ఏ మార్పులు రావాలి ఇవి కూడా చెప్పడం మొదలుపెట్టాడు. అలా మెల్లమెల్లగా ఏమైందంటే 120 దేశాలు ఎన్నో తిరిగేశాడు. అవి వీడియోలు అనేక సార్లు పెట్టేశారు. ఇప్పుడు కొత్త కంటెంట్ పెట్టడానికి అతని దగ్గర పెద్దగా లేదు. దాంతో అతను ఏం చేశాడంటే కరెంట్ అఫైర్స్ మీద డిస్కస్ చేయడం, ఇండియాలో ఉండే వివిధ ప్రాబ్లమ్స్ మీద మాట్లాడడం అనేది మొదలుపెట్టాడు. కొంత అధ్యయనం కూడా చేసినట్టు కనపడుతుంది. ఎందుకంటే అతను వీడియోలు చూస్తే మరి అంత సొల్లేం మాట్లాడు, కొంత అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి డేటా తీసుకొని తన అనుభవాల్ని దానికి పెట్టి మాట్లాడుతున్నాడు. నిజానికి అతన్ని ఈ విషయంలో అతన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే అతనికి కొంత నోటితోలు కూడా ఉంది. అంటే అదే చెప్పడాన్ని అతను కొంత డీసెంట్గా కొంత కన్విన్సింగ్గా చెప్పచ్చు. కానీ బూతులు తిట్టడం, బూతులు మాట్లాడడం ఇది బిగినింగ్లో అతనికి హెల్ప్ అయింది. కామెడీగా బూతులు సరదాగా మాట్లాడితే అది మాస్కి నచ్చేది. కానీ అది ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు అనాలిసిస్ చేసేటప్పుడు నీ అనాలిసిస్ ఇంపార్టెంట్గా ఉండాలి తప్ప డైవర్షన్ బూతుల మీద ఇంకో దాని మీద వెళ్ళకూడదు. చెప్పే విషయం మీదే చూసేవాళ్ళు కానీ వినేవాళ్ళకి కానీ మన విషయాన్ని వాళ్ళు గ్రహించాలి తప్ప మనం చేసే కామెంట్లు కావచ్చు, బూతులు కావచ్చు, అది డైవర్ట్ అవుతుంది, విషయం కూడా డైల్యూట్ అయిపోతుంది. కానీ అతను అది పట్టించుకోకుండా తనకు పాపులారిటీ ముఖ్యం అన్నట్టుగా అదే పద్ధతిలో వెళ్తున్నాడు. దానివల్ల ఇక్కడ కొంతమంది నిజంగా కూడా హర్ట్ అయ్యారు. సీతను అలా అనడం, లేకపోతే ద్రౌపదిని అలా అనడం, దాంతో వీళ్ళు ఇక్కడ కేసులు పెట్టారు. సో ఇప్పుడు ఈ సిసిఎస్ పోలీసులు లేకపోతే సైబర్ క్రైమ్ వాళ్ళు వీళ్ళకి రాయడం వల్ల అతని అకౌంట్ని డిలీట్ చేశారు. అయితే యూట్యూబ్లో మాత్రం అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా నేనే చేశానని కరాటే కళ్యాణ్ కూడా తన ఏదో గొప్ప సక్సెస్ సాధించినట్టుగా ఆమె చెప్పుకుంటుంది. నిజానికి అదేమీ సక్సెస్ కాదు, సమాజానికి దానివల్ల వచ్చే నష్టం లేదు, లాభం లేదు. అది చర్చించవచ్చు కానీ అదేదో పెద్ద ఘనకార్యం ఏమి కాదు. ప్రజల సమస్యలు బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. అది ప్రధాన సమస్య కాదు. ఎందుకంటే మనకి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాన సమస్యలను పక్కన పెట్టి అప్రధానమైన సమస్యల్ని ప్రధానమైన సమస్యలుగా చర్చించడం అనేది చూస్తున్నాం. మనకు ప్రధానమైన సమస్యలు ఏంటి? బేసిక్ నీడ్స్, మనిషికి కూడుగుడు గుడ్డ, ఇవి అందరికి అందుతున్నాయా లేదా, దాని తర్వాత లైవ్లీహుడ్, దాని తర్వాత మెడికల్ కేర్, దాని తర్వాత ఎడ్యుకేషను, ఇవి కదా ఈ ప్రాధాన్యత రంగాలు. ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థ, ఎకనామీ, వీటి మీద ఎలా డెవలప్ చేయాలి, వీటి మీద ఎలా పోరాడాలి. ఇది కాకుండా వివిధ బలహీన వర్గాల మీద, అది కులం కావచ్చు, లేకపోతే జెండర్ కావచ్చు, లేకపోతే మైనార్టీ కావచ్చు, ఇలాంటి వాళ్ళ మీద అసమానతలు కానీ దాడులు కానీ వాటిని ప్రశ్నించడం అనేది ఎవరైనా చేయాల్సిన పని. అది వదిలేసి ఏంటంటే ఎవరో ఒక మాట అన్నారు దాని మీద ఉద్యమాలు చేయడం, ఇవి గతంలో ఇలా ఉండేది కాదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకి వచ్చినాక ప్రతి ఒక్కరికి పాపులారిటీ కావాలి. ఆ పాపులారిటీ నుంచి కొంత ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ చేయడం, లేకపోతే వీళ్ళు ఏదో రాజకీయాల్లోకి వచ్చి పాపులర్ కావాలనుకోవడం, లేకపోతే పాపులారిటీ వల్ల డబ్బులు కూడా వస్తాయి వీళ్ళకి సోషల్ మీడియా నుంచి కూడా. అలాగా ఈ మధ్య చాలామంది ఏంటంటే నాన్ ఇష్యూస్ అంటారు వీటిని, నాన్ ఇష్యూస్ తీసుకొని వాటి మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నట్టు తాము మీద విప్లవకారులాగా బిల్డప్లు ఇచ్చుకుంటూ చేసే బ్యాచ్ ఒకటి తయారైంది. సో అలాంటి బ్యాచే ఇప్పుడు ఎక్కువగా అన్వేష్ మీద కూడా పడుతుంది. నిజానికి అన్వేష్ ఏమి మన ఇండియాకి ప్రాబ్లం కాదు. అతను విశ్లేషణ నచ్చకపోతే మనం అతను ఖండించవచ్చు తప్ప అదేదో అన్వేష్ ఏదో బిగ్ ప్రాబ్లం అయినట్టు, అన్వేష్ వల్లనే ఇక్కడ భారతదేశానికి అనేక నష్టాలు వచ్చేస్తున్నట్టు ఇది ఓవర్ హంగామా చేస్తున్నారు. కానీ అన్వేష్ ఇవన్నీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇది జరిగినాక కూడా అబ్బాయి వీడియో చేశాడు రీసెంట్గా, ఈరోజు మార్నింగ్. ఆ వీడియోలో కూడా అతను నా వెంట్రుకతో సమానం ఇన్స్టా అనేది, ఇన్స్టాలో నాకు డబ్బులు రాలేదు, నేనేం పబ్లిసిటీ దాన్ని ఎవరికో పబ్లిసిటీ చేయడానికో ప్రమోట్ చేయడానికో వాడుకోవట్లేదు, అది ఉంటే పోతే అంత, నాకు ఇంకా వేరే ఉన్నాయి, రేపు అవి తీసేసినా కూడా నేను పట్టించుకోనని కాళ్ళు తల దీంతో ఆయన కంపేర్ చేశాడు. నా కాళ్ళు తీసేసి ఒక కాళ్ళు తీసేస్తే గుంటుకుంటానే నేను చేస్తుంటానని. సో అతను కూడా ఒక రకమైన మూర్ఖత్వం కనబడుతుంది అతనిలో కూడా. అంటే ఏదో విప్లవకారులాగా, విప్లవకారులు గద్దరు వీళ్ళు పాట రాసేవాళ్ళు కదా,
నాలుక కోసేసినా కూడా నేను పాడుతూనే ఉంటాను, నన్ను చంపేసిన పాడుతున్నా, అసభం పాడుతూనే ఉంటుంది. ఇలాగా ఇది విప్లవకారులో ఈ కొంత ఒక రకమైన ఎక్స్ట్రీమ్ వ్యవహారం కనబడుతుంది. అట్లాగా ఈ అబ్బాయిలో కూడా ఏదో అతనికి కూడా బత్తాయిలే దేశానికి సమస్యలాగా బత్తాయిల మీద 2026లో పోరాడతాను నేను, ఒక్కొక్కడి అంతు చూస్తాను. ఏముంటుంది అంతు చూడడం, అతనేదో వాగుతాడు, వీళ్ళేదో వాగుతాడు. దానివల్ల అంతు ఎవడంతు ఎవడు చూసేదేమి. మన నోరు నొప్పి తప్ప మన గట్టిగా మాట్లాడడం వల్ల ఏం ప్రపంచం తలకిందులైపోయే పరిస్థితి ఏమి లేదు. కానీ అతను కూడా అంతే స్టూపిడిటీతో అదే దీంట్లో మాట్లాడుతున్నాడు. సో దీనివల్ల ఒట్టి నాయిస్ పొల్యూషన్ తప్ప అంతకంటే ఏమి జరగదు. వీళ్ళు కూడా సాధించేది ఏమి లేదు. ఇప్పుడు అతను ఇన్స్టా తీస్తారు, యూట్యూబ్లో వస్తుంది, యూట్యూబ్ తీస్తారు. అతను ఇంకా వేరే ఐడినో ఫ్రెండ్ ఐడినో ఏదో పెట్టుకొని మళ్ళీ చేయాలనుకుంటే చేస్తాడు. ఇవాళ పెద్ద విషయం కాదు అది. సో అసలైన పోరాటాలు, అసలైన ఇష్యూలు వదిలేసి ఈ నాన్ ఇష్యూస్ మీద పెద్ద ఎత్తున విప్లవకారులాగా అటు ఇటు జరుగుతుంది. దీనివల్ల ఏమీ తెగేదైతే లేదు.